జీవితం మొత్తం అబద్ధంలో బతికేస్తూ చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. అటు చూడు బే. వాట్ ఏ సినిమా, వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ యాక్షన్, వాట్ ఏ బీజిఎం, వాట్ ఏ కొరియోగ్రఫీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు. సేమ్ టు సేమ్. ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 40 డైలాగ్స్. ఇకపై మాస్ సినిమాలు వస్తాయి. పుష్పకు ముందు పుష్ప తర్వాత అని చెప్పుకునేంత మాస్ మూవీ ఇది. పెట్టండి డీజేలు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. కామెడీ చేసుకోకి కేజీఎఫ్ ఎలివేషన్స్ అవసరమా భయ్యా మనకి? నేనైతే మాట్లాడుతాననేది మీకు అందరికీ తెలుసు కదా. అందులో భాగంగా నేను అన్న కోసం అహర్నిశ లో కష్టపడతా ఉంటే అసలే పెళ్లి కావలసిన తొక్కి తొక్కి జారిపోతున్నాయి. ఏం సరిపోతున్నారా? ప్రాణాలు. అమ్మంటి రాంబాబు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఏం మాట్లాడి నా గురించి ఈయన కేసు కూడా కట్టినాడని చెప్పి అయితే ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చెప్పినాడు. అంటే మన మీద ఎన్ని కేసులు పెట్టాలా, అసలు ఏంది కథ, ఏంది కార్ఖాన అనేది అమ్మంటి రాంబాబు ఏం మాట్లాడాడు ఇందా ఒకసారి. మళ్ళీ మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలు ఛానల్ మార్చేస్తారు. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్? ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరా ఏంది మాటలు? సుకన్య సంజనలు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. యు మీన్ దిస్ గాయ్ కాట్రాజ్? ఓకే, విల్ మీట్ లేటర్. లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులేంది, మనం చెప్పిన హామీలేంది, మనం వాటిని ఎంతవరకు నెరవేర్చినాము, మనకు పోలవరం గురించే తెలియదు. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా? ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ యొద్దని చెప్పిన దమ్మున్నాడే జగను. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగను. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను అని చెప్పి మనం చెప్పినాం. మా కండువానే వేసుకుంటాడు, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళా ఇవాళ నేను ఈ మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్ లో మళ్ళా మాట్లాడతాడు. తెలిసిపోయిందా? ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఈ రోజు అమ్మంటి రాంబాబు నా మీద కేసు పెట్టడం ఏందయ్యా, నేను లీగల్ గా పోతానంటాడు, మళ్ళీ హైకోర్టుకు పోతానంటాడు, ఇంకా ఏందేందో చెప్తాడు. నేనేదో జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి అవ్వాలనేది ఆయన లక్ష్యం. కాబట్టి ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? నువ్వు చెప్పాలా, నేను వినాలా, ఏ ఇబ్బందిలో చెప్పు. హైకోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా కాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. అంత సీన్ ఉందంటే నేను ఆయన హైకోర్టుకు పోతాను, సుప్రీం కోర్టుకు పోతాను అంటున్నాడు. మరి చిన్నాయన్ను చంపినటువంటి కేసులో సుప్రీం కోర్టుకు ఎందుకు పోలా అమ్మంటి రాంబాబు నువ్వు అని అడుగుతా ఉండా. తల్లి మీద కేసు పెట్టినప్పుడు జగనన్న మీద దేనికైతే నువ్వు సుప్రీం కోర్టుకు పోయి మాట్లాడలేకపోయినా అడుగుతా ఉండా. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. చెల్లిని రోడ్ల బయటిగా తిప్పి 16 నెలలు జగనన్న జైల్లో ఉంటే దేనికి చెల్లికి నువ్వు వాటా ఇయ్యలేదని చెప్పి సుప్రీంకోర్టుకి ఎందుకు పోలా నువ్వు అని అడుగుతా ఉండా. ఈ రేంజ్ లో తింటున్నా ఓపెన్ ఛాలెంజ్. నువ్వు దేనికి దాన్ని స్వీకరించకపోగా ఈ లంగా మాటలు ఎందుకు?
ఈ లంగా మాటలు ఎందుకు, ఈ లంగా పనులు ఎందుకు చెప్పు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నువ్వు మాట్లాడినావంటే మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదనే పడుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన